కేటీఆర్ గారు ఎందుకు చెప్తారు మిమ్మల్ని? అదే అర్థం కాలేదు. అక్కడ జరిగిన సంఘటన అనేసరికి ఆడన్నా అంటే కేటీఆర్ గారు చెబితే నేను నువ్వు చెప్తే నేను ఇది చేస్తాను. సంభాషణ జరిగింది. ఆడు చెప్పాడు అనమాట, ఇటు నన్ను కొట్టమన్నాడు కేసీఆర్, నేను ఇట్టాను. అది ఎంతవరకు యథార్థం భగవంతుడు తెలియాలి, వాళ్ళకి తెలియాలి. కాకపోతే ఆ మాట నాకు వచ్చింది కాబట్టి నా చెవులోకి నేను నా నోటితో చెప్తున్నాను. ఇక మేము ఇట్ట లోపలికి వెళ్ళటమే తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటి ఎక్కడ నేను వెనకలా తీసుకెళ్ళిపోతున్నా. ఏంటంటే ఇది నాకు వెనకాల పడ్డాం. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఎప్పుడు 8:30 9 గంటల లోపల తీసుకెళ్ళారు. ఇంటికి 5 గంటలకి మార్చి అది తీసుకెళ్ళిపోయారు. అసలు ఒక పూట ఉంచడం కానీ అక్కడే ఉన్న ఇప్పుడు అతను కూడా మంచి 3 సార్లు చేశాడంటే పలుకుబడి గల మనిషే కదండి. పోనీ ఏం చేస్తారమ్మా మరి తీసుకెళ్ళిపోతానో నన్ను అడిగారా? అడగల. నేను అక్కడే ఉన్నా కదా, డెడ్ బాడీని పెడితే నేను పక్కనే కూర్చొని ఉన్నాను. ఇక వాళ్ళంతా గది లోపల ఉన్నారు. అంటే వీళ్ళు కేసీఆర్ వీళ్ళందరూ వస్తారు, ఆవిడ లోపల కూర్చుంది. నేను మాత్రం బెడ్ కాసేపు అయిపోతుంది కానీ చూసుకోవటానికి కూడా లేదు కదా, కాసేపు అట్టాకి కూర్చున్నాను. ఇక నేనేమో ఈ 4 రోజుల నుంచి ఉండి ఇది పడిపోతాను కుర్చీలో కూర్చొని. నన్ను ఆనుకునేమో నా పెద్ద కొడుకు కూర్చుని. ఈ పిల్లలంతా వాళ్ళు ఏడుపులు వాళ్ళే అయిపోయింది. ఇంతప్పటి నుంచి బుధాన్ని ఎత్తి పెంచాడు అమ్మాయిని. అది ఆడికి లేకపోయినా వాళ్ళకి ఉంటుంది కదా. అది చెప్పకపోతే ఇది ఇంతవరకు అయిపోయిన తర్వాత నన్ను అక్కడ ఉండాలి కదా మరి. నేను ఉంటే ప్రతిమా తెలిసిన వాళ్ళు ఉంటే మా పెద్ద వాళ్ళేమో అక్క నువ్వు ఉన్నావు కదా మరి వారం రోజులు మరి అత్తయ్య గారు ఉంటారు, మేము వాళ్ళు వెళ్ళిపోతున్నామమ్మా మేము ఉంటాం. అక్కడ ఎవరు అసలు అర్థం మాట్లాడదు నాతోటి, ఎవరు మాట్లాడరు. అది ఇంకా అమ్మ చచ్చిపోద్ది, ఇంక వద్దు తీసుకురా మళ్ళీ రేపు రావచ్చు అని చెప్పి. ఎందుకు అలా బిహేవ్ చేసి ఉంటారంటారు? ఆవిడికి తెలియాలి. నేనేమో ఆవిడ ఆస్తి కోరలా, ఆవిడ ఇంకోటి కోరలా. కేటీఆర్ గారిని కూడా మీరు అడిగినప్పుడు ఆయన ఎందుకు నిరాకరించారు? తెలియదు. మీరేమనుకుంటున్నారు? నేనేమనుకోవటానికి కూడా అసలు ఏంది మరి వాళ్ళకి ఏ డీలింగ్స్ ఉన్నాయో మనకి తెలియదు. మరి ఇది మాత్రం రాజకీయం కాదమ్మా, పొరపాటున కూడాను డబ్బు కూడా గురించి కూడా కాదు, కేవలం మా ఐడెంటిటీ కోసమే మేము ఇప్పుడు పోరాడుతున్నాం. అంటే నిన్న బండి సంజయ్ గారు గోపీనాథ్ గారి మృతి మీద అనుమానాలు ఉన్నాయి, వాళ్ళ తల్లి గారు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. నాకు అనుమానం ఉంది కదా, కనిపిస్తుంది కదా. ఎందుకంటే అతను ఏంటంటే డయాలసిస్ పేషెంట్ అయ్యాడు కదా, ఒక కిడ్నీ తీసేశారు, ఇంకో కిడ్నీకి కూడా ఉంది. డయాలసిస్ పేషెంట్ని ఎట్లా చూసుకోవాలని డాక్టర్లు చెప్తారు కదా. నువ్వు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నీకేం తక్కువ? డబ్బు తక్కువ, మనుషులు తక్కువ, మరి హాస్పిటల్స్ తక్కువ, అన్నీ ఫ్రీయే కదా. హాస్పిటల్ ఫ్రీ, నీ గన్మన్లు ఉన్నారు వాళ్ళు ఫ్రీ, డబ్బా కోట్లు ఉంది. ఏమి తక్కువని నువ్వు వాటికి ఒక మేల్ నర్స్ని అటెండర్గా పెట్టలేదు? నేను అడగకూడదా? ఎంత చిన్నాళ్ళు కూడా ఇప్పుడు నా కాలు దెబ్బ తగిలింది, ఒక అటెండర్ పెట్టేశారు. మనం చూడటం వద్దో లేదు, వాళ్ళు చూడక కాదు, ఏళ్ళకి చూడకపోతే కష్టం కదా అని. అట్లాగే ఎంత చిన్నాళ్ళకి కూడా జబ్బు చేస్తే అటెండర్లు పెడుతున్నారా లేదా? నీకు ఎందుకు పెట్టలే? నీకు ఇన్ని తెలుసు. ఇప్పుడు నేను గోపీనాథ్ కంటే కూడా నేను బాగా చేస్తానన్న ఎమ్మెల్యేగా చేస్తానని సవాల్ చేస్తుందండి. ఇప్పుడు చెయ్యాలి, భగవంతుడే కాదు. అది మరి ఇన్ని తెలిసినప్పుడు ఆడి దగ్గర ఒక మేల్ నర్సునో లేకపోతే ఒక జూనియర్ డాక్టర్ని అటెండర్గా పెట్టాలని తెలియదా? ఎప్పటికప్పుడు చూసుకోవాలి కదా. ఎంత సీరియస్ కేసు అది. ఈ 4 నెలలు దాటిపోతే కిడ్నీ వేస్తే ఇంకా 15 సంవత్సరాలు బతుకుతాడని ఆ డాక్టరే చెప్పాడు. ఆ డాక్టర్తో ఇప్పుడు చెప్పిస్తాం మీకు, ఆపరేషన్ చేసిన డాక్టర్తో. ఈ 4 నెలలు 3 నెలలు నీకు చేత కాకపోతే హాస్పిటల్లో ఉంచవలసింది కదా, వాళ్ళే కట్టుకునేవాళ్ళు కదా. ఏమా నీకు పనులుంటే హాస్పిటల్లో ఉంచవలసిందే కదా, వాళ్ళే కట్టుకునేవాళ్ళు కదా. వాడికంటే నీకు ఎక్కువ పని వచ్చింది. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత స్ట్రోక్ వచ్చింది. ఏంటి జవాబుదారి ఏంటి? అసలు ఆ స్ట్రోక్ రావడానికి ఏంటి? టైం టు టైం లేకపోవటం వల్లే కదా. ఎంతమంది డయాలసిస్ పేషెంట్లు బతుకుతున్నారు చెప్పమ్మా. మరి నాకు సందేహం ఉంది, కానీ నేను ఎవరికి భగవంతుడితో తప్ప ఎవరితో చెప్పుకోలేను. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడలేకపోవటం ఏంటి?
ఆ జూనియర్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయించడం ఏంటి, అది ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దని చెప్పడం ఏంటి, ఇవన్నీ చెప్పొద్దని చెప్పిందంటే ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి తెలియడానికి వల్ల కాదు. ఇదంతా మరి సందేహంగా ఏముంది. తర్వాత ఏంటంటే ఈ పిల్లడికి ఫోన్ చేసి అంతా ఈ పూట అయిపోతుంది, ఆ అబ్బాయి చెప్తాడులేండి, నువ్వు వచ్చే లాభం లేదు రాబాకు, మీ నాన్న పోయాడు రాబాకు ఏంటి. ఆ పక్కనాడు ఒకడేమో తర్వాత వస్తాను అంటే, ఇంకా తర్వాత ఫోన్ చేసి వస్తానంటే, ఏంటి ఇక్కడికి వచ్చేది, నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు, మీ నాన్న 8 కోట్లు బొక్క పెట్టాడు, ఇక్కడ వచ్చిన వారా ఆ అప్పంతా నువ్వు తీర్చు, ఎందుకు ఇక్కడికి వచ్చేది, అక్కడే నీకు అక్కడ మూల ఉద్యోగం ఇప్పిస్తాను అక్కడ పడి ఉండమని చెప్పి వాగాడంట. అది ఆ బాబు చెప్తున్నాం. ఇవన్నీ ఏంటి, ఇంక ఏదో మమ్మల్ని